మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం ములకల్చెరు మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి మెడికల్ ఆఫీసర్లు అయితేనేమి, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ మన ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది కూడా ఇక్కడ అత్యంత ఉత్సాహంగా పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ భారతదేశ జనాభా 143 కోట్లకు చేరినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ అనాధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. అందులో భాగంగానే జనాభాని ఏ విధంగా నియంత్రించాలా, ఎలా నియంత్రించాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రేష్మ, పిహెచ్సి మొలకల్చెరు మెడికల్ ఆఫీసరు. ఇప్పుడు మెయిన్గా మేము ఇక్కడ గ్యాదర్ అయిన విషయం ఏమంటే, ఈరోజు 11th జూలై మనం ఓల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటున్నాము. ఓల్డ్ పాపులేషన్ డేలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన పని ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము బాలికలు వయసు కాకముందే పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి గర్భం అయ్యి వాళ్ళు పడుతున్న కష్టాలు మనం ప్రతిరోజు ఇక్కడ ఓపీలో చూస్తున్నాము. అలాంటివన్నీ నియంత్రించాలని, ఇది అవగాహన కల్పించాలని ఈ ర్యాలీ చేస్తున్నాము. మెయిన్గా చైల్డ్ మ్యారేజెస్ అనేవి మనం ఆపాలని ఈ దానికి ర్యాలీని నిర్వహిస్తున్నాము. చైల్డ్ మ్యారేజెస్ ద్వారా చిన్న పిల్లలు గర్భవతులయ్యి, అదే 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటకుండానే గర్భవతులయ్యి వాళ్ళకి చాలా అనారోగ్యంతో బాధపడుతూ మనం చాలామందిని చూస్తున్నాము. అవన్నీ నియంత్రించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, మనకి చాలా వరకు ఓల్డ్ పాపులేషన్ డేలో మా ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, తర్వాత కాండమ్స్ కానీ ఇలాంటివన్నీ మనం హెల్త్లో బాగా ప్రమోట్ చేస్తున్నాము. హాస్పిటల్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి 1997 మన ఐక్యరాజ్య సమితి వారి యొక్క అనుగుణంగా మరి ప్రపంచంలో 500 కోటి శిశువు యుగోస్లావియా అనేటువంటి దేశంలో జన్మించడంతో, మరి ఎప్పుడైతే ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించడం, ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జరుపుకుంటూ రావడం అనేది జరుగుతున్నది. మరి అదేవిధంగా మనం ఎంతో పురోగతి సాధించినప్పటికీ మన దేశం యొక్క జనాభా ఈరోజు మరి ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి దేశంగా అవతరించడం అనేది అనధికారికంగా తెలియపరచడం అనేది జరుగుతున్నది. మరి అదేవిధంగా ఇప్పటి వరకు ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఉన్నటువంటి దేశం చైనా. మరి మన జనాభా ప్రస్తుత అంచనాల ప్రకారం 143 కోట్లకు చేరుకున్నది అనేటువంటి ఒక అంచనా కూడా ఇవ్వడం జరిగింది. మరి జనాభా పెరుగుదల వల్ల మనకు ఈరోజు మరి లాభంతో పాటు అనేక రకాలైనటువంటి సమస్యలు, ముఖ్యంగా సహజ వనరులపైన జనాభా పెరుగుదల ఒత్తిడి అనేది అధికంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే మనం ఎంతో అభివృద్ధి సాధించాం. మరి చంద్రమండలానికి కూడా మరి తీసుకెళ్లేటువంటి సాంకేతికత వచ్చినప్పటికీ అధిక జనాభా కారణంగా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ మరి గృహ వసతి కొరత అయితేనేమి, ఆహార వసతి కొరత అయితేనేమి, ఇలా అనేక రకాల అత్యవసరమైనటువంటి విషయాల్లో మనం కొరతను ఎదుర్కోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి జనాభాను నియంత్రించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ అనేటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించినటువంటి దేశం కూడా భారతదేశం. మరి ఈరోజు మనము మరి ఈ యొక్క పిల్లల సంఖ్య అనేటువంటిది ఎంత ఉండాలి అనేటువంటి దానిపైన ముఖ్యంగా స్త్రీ యొక్క నిర్ణయం అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉండాల్సినటువంటి విషయం. మరి ఇందులో మనం వెనకబడి ఉన్నాం. కారణం ఏమిటంటే, ఇప్పటికీ అక్షరాస్యత విషయంలో స్త్రీలు మరి వెనకబడి ఉండడం, తక్కువ అక్షరాస్యత కలిగి ఉండడం. కాబట్టి ఈ ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కుటుంబ పరిమాణం పైన ప్రజల్లో అవగాహన కల్పించాలి. మరి ప్రజలందరూ కూడా కుటుంబ పరిమాణం ఎంత ఉండాలి అనేటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడే జనాభా నియంత్రణ అనేటువంటి సాధ్యమవుతుంది. అదేవిధంగా జనాభా స్థిరీకరణ అనేటువంటి సాధించబడడం అనేది జరుగుతుంది.